నమస్తే యోగేందర్ గారు. నమస్తే అండి. సో పొట్ట తగ్గడానికి చాలా మంది ఆసనాస్ చూపిస్తూ ఉంటారు, కానీ గ్లూట్స్ అండ్ థై ఫ్యాట్స్ కోసం ఆసనాలు ఉన్నాయా? ఎందుకంటే వెయిట్ లాస్, సో వెయిట్ లాస్ అవ్వినా కూడా అక్కడ ఫ్యాట్ మాత్రం తగ్గదు. ఖచ్చితంగా అండి. మనకి వెయిట్ లాస్లో మనకి చాలామంది ఎక్కడ ఫోకస్ చేస్తారంటే మెయిన్గా బెల్లీ ఫ్యాట్ దగ్గర ఫోకస్ చేస్తారు. వాళ్ళు గ్లూట్స్ అండ్ థై ఫ్యాట్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు వెయిట్ లాస్ అయినా కూడా మీ గ్లూట్స్ అండ్ థై ఫ్యాట్ తగ్గలేదు అని ఫీల్ అయితే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసే ఆసనాస్ 5 నుంచి 10 రౌండ్ల పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ గ్లూట్స్ అండ్ థై ఫ్యాట్లో ఖచ్చితంగా రిడక్షన్ అనేది చూస్తారు. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ప్రతిరోజు మీరు వాకింగ్ బయట చేస్తుంటారు, కానీ మీరు వాకింగ్ గంట చేసినా అరగంట చేసినా దానివల్ల వచ్చే ఇంపాక్ట్ చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది. అదే మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాల పాటు ఈ బట్ వాకింగ్ చేస్తే మీ థై ఫ్యాట్, మీ బట్ ఫ్యాట్ ఖచ్చితంగా తగ్గుతుందండి. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, ఫుల్గా వాటర్ ఫిల్ చేసి. ఒకవేళ వాటర్ బాటిల్ అవైలబిలిటీ లేకపోతే మీరు వెయిట్స్ కూడా తీసుకోవచ్చు, లేదంటే యోగా బ్లాక్స్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా వెయిట్ క్యారీ చేయడం అనేది ఇంపార్టెంట్. దీన్ని వెయిట్ ఉన్నదాన్ని తీసుకొని మెల్లగా మీరు సింపుల్గా దండాసనంలోకి రండి. చూసుకోండి, దండాసన. మన లెగ్స్ స్ట్రైట్ చేసుకుని టోస్ ఇక్కడ చూడండి, మన టోస్ని రిలాక్స్ అవ్వకూడదు. టోస్ని టువర్డ్స్ మీ వైపు పెట్టుకుని స్పైన్ కుదిరితే స్ట్రైట్గానే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, ఇన్హేల్ చేస్తూ ఆ వెయిట్ని స్ట్రైట్గా పెట్టుకుని మీ నెత్తి మీదకు పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, మెల్లగా మీ బట్స్తో థైస్ని యూజ్ చేసి మెల్లగా మ్యాట్ మీద వాక్ చేయండి. చూడండి, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ ఇక్కడ మూమెంట్ అంతా కూడా థై మీద బట్స్ మీద జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. మీ లెగ్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయకండి, స్లోగా మెల్లిగా చూడండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకొని సూపర్. ఒక్కసారి మ్యాట్ చివరి దాకా వచ్చిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలాగే మెల్లిగా స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, మెల్లిగా ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, మెల్లిగా బట్ వాకింగ్. చూడండి, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, టోస్ని రిలాక్స్ చేయకండి, టోస్ని రిలాక్స్ చేయకండి. కమాన్, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, సూపర్. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇదేలాగా దీన్ని మీరు 5 రౌండ్ల నుంచి 10 రౌండ్ల పాటు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ థై ఫ్యాట్, బట్ ఫ్యాట్ అనేది తగ్గడం జరుగుతుంది. మనం ఇప్పుడు రెండో వేరియేషన్లోకి వెళదాం. మనం ఇప్పుడు రెండో వేరియేషన్ ప్రాక్టీస్ చేద్దాం. ఇదే మలాసన స్ట్రెచ్. దీంట్లో మీరు ఏం చేస్తారంటే మెల్లిగా మలాసనలోకి రండి. మలాసన నుంచి మెల్లిగా ఇన్హేల్ చేస్తూ మీరు టోస్ మీద బ్యాలెన్స్ చేసుకుని మీ లెగ్స్ని వైడ్గా స్ట్రెచ్ చేయాలి. చూడండి, ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని వైడ్గా స్ట్రెచ్ చేయండి. కమ్ బ్యాక్. చూడండి, ఇన్హేల్ చేస్తూ వైడ్గా స్ట్రెచ్ చేయండి. కమ్ బ్యాక్. ఇన్హేల్ చేస్తూ వైడ్గా స్ట్రెచ్ చేయండి. కమ్ బ్యాక్. ఇన్హేల్ చేస్తూ వైడ్గా స్ట్రెచ్ చేయండి. కమ్ బ్యాక్. వన్ లాస్ట్ టైం. ఇన్హేల్ చేస్తూ వైడ్గా స్ట్రెచ్ చేయండి, మళ్ళీ వచ్చేయండి. ఇన్హేల్ ఎగ్జేల్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు హోల్డ్ కూడా చేయొచ్చు. ఇలాగా కంప్లీట్గా మీ హ్యాండ్స్ని యూజ్ చేసి పక్కకి జరుపుతూ హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. ఇక్కడ ఇలా చేసినండి మీకు ఇక్కడ టైట్గా అవడం జరుగుతుంది. అలా మీరు ఎప్పుడైతే మజిల్ క్యాచ్ అనిపిస్తుందో వెంటనే రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, సూపర్. మనం ఇప్పుడు మూడో వేరియేషన్ ప్రాక్టీస్ చేద్దాం. దీనికి మెల్లిగా మీరు కూర్చున్న పొజిషన్ నుంచే మీ లెగ్స్ని మీ చెస్ట్కి ఇన్లైన్లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీ హ్యాండ్స్ని లిఫ్ట్ చేయండి మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం. ఇక్కడ నుంచి మీ కంప్లీట్ బాడీని ఒక సైడ్కి ట్విస్ట్ చేస్తూ మళ్ళీ బాడీని అదర్ సైడ్ ట్విస్ట్ చేయాలి. చూడండి, హ్యాండ్స్ని లిఫ్ట్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ లెగ్స్ కంప్లీట్గా, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ అదర్ సైడ్. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్కి తిరగండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ వేరే సైడ్ తిరగండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ
రైట్కి రండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్. స్లోగా మెల్లిగా సెంటర్కి రండి. ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ప్రతి పొజిషన్ని మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. ఇబ్బంది ఏం లేదు. మీరు బాడీని డిస్కంఫర్ట్గా ప్రాక్టీస్ చేయొద్దు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొద్ది డిస్కంఫర్ట్ ఉంటుంది, అది ప్రతి ఆసనాలో ఉండేదే. కానీ డిస్కంఫర్ట్తో ఆసనాన్ని స్టార్ట్ చేయొద్దు. మెల్లగా సెటిల్ డౌన్ అవ్వండి. సెటిల్ డౌన్ అయ్యి దీన్ని ప్రాక్టీస్ చేయండి. యాజ్ ఎ బిగినర్గా ఈ పొజిషన్ని మీరు 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత దాని కౌంట్ని 10 సార్లకి పెంచుకోండి. మీరు ఒకే సైడ్ హోల్డ్ కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు లాస్ట్ వేరియేషన్లోకి వెళదాం. ఈ వేరియేషన్లో మనకి ఏంటంటే దీన్ని డక్ వాక్ అంటారు. ఈ డక్ వాక్లో మనకేంటంటే మలాసనంలో పొజిషన్కి రండి. మెల్లగా ఇక్కడి నుంచి మెల్లగా కంప్లీట్ ఫుట్ లిఫ్ట్ చేస్తా మన బాడీ మూమెంట్ అనేది ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. 1 1 2 2 3 3 4 4 5 5. సూపర్. ఇక్కడి నుంచి బ్యాలెన్స్డ్గా కంప్లీట్ బాడీని టర్న్ చేయండి. 1 1 2 2 3 3 4 4 5 5. సూపర్. కంప్లీట్ బాడీని టర్న్ చేయండి. మరొక రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం. 1 1 2 2 3 3 4 4 5 5. సూపర్. మెల్లిగా సెంటర్కి రండి. మీ బాడీని అడ్జస్ట్ చేసుకుని ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ ఇదే ప్రాక్టీస్ని మీరు 5 నుంచి 10 రౌండ్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీ థై ఫ్యాట్, గ్లూట్ ఫ్యాట్ అనేది ఇట్టే కరిగిపోతుంది. మీరయ్యో పెద్ద పెద్ద జిమ్లకి వెళ్ళక్కర్లేదు, వెయిట్లు మోయక్కర్లేదు. మీ బాడీ వెయిట్నే కరెక్ట్గా మీ లెగ్స్ మీద, థైస్ మీద బ్యాలెన్స్ చేస్తే అవి ఈజీగా కరుగుతాయి. థ్యాంక్ యూ యోగేందర్ గారు. థ్యాంక్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి.